మేడం, అసలు ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి సమాచారం పోలీసులకి ఎలా అందింది? అసలు పోలీసులు అక్కడ రైడ్ ఎలా చేశారు? ఎలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు హేమ ఒక పెద్ద కోతి తరహా మనిషి. ఓకే. ఆమె కోతి చేష్టలు చేస్తుంది. అది ఎవరికో వాళ్ళకి నచ్చలేదు. పైగా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మనస్తత్వం హేమది. తను వీళ్ళు మనకంటే బాగా పైవాళ్ళు అంటేనేమో వాళ్ళకి పాదాభివందనాలు చేస్తే పాదాక్రాంతం అవుతుంది. వీళ్ళు మన కింద వీళ్ళు తక్కువ వాళ్ళు అంటే వాళ్ళని కాలు కింద వేసి నొక్కుతుంది. ఓకే. ఆ పరిస్థితిలో ఎవరో పార్టీకి వచ్చిన అతనితోటి అనుచితంగా ప్రవర్తించింది. వాళ్ళ ఈగోని హర్ట్ చేసింది. హర్ట్ చేసేసరికి వాడు శుభ్రంగా పోలీసులకు సమాచారం అందించారు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఇలాంటి విషయాలు ఏది బ్లాస్ట్ అయినా దాని వెనక ఎవరో ఒక నమ్మక ద్రోహమే ఉంటుంది. ఇప్పుడు హవాలా డబ్బులు పట్టుబడి అంటారు. ఎట్లా పట్టుబడతాయి అనుకుంటున్నారు? పోలీసులకి ఏమైనా దివ్య దృష్టి ఉంటుందా? లేకపోతే వాళ్ళు ఏమైనా మూడో కన్ను తెరుస్తారా? వాళ్ళకి ఎవరో అన్నోన్ కాల్ వస్తుంది. ఇప్పుడు రోజుకి ఒక 100 హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఒక ట్రాన్సాక్షన్ పట్టుబడుతుంది. నిజంగా పోలీసులు మూడో నేత్రమే తెరవగలిగితే గనక, కనిపించని 4వ సింహమే గనక వీళ్ళైతే ప్రతి హవాలాని పట్టుకోవాలి. పట్టుకోరు ప్రతి హవాలాని. అయితే ఇలా ఎవరో ఒకళ్ళు ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఈవేళ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఈ రేవు పార్టీలో ఇలా ఒక 30 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళెవరూ రేవు పార్టీలో పాల్గొందామని వచ్చిన వాళ్ళు కాదు. ఆ 30 మంది అశ్లీల నృత్యాలు చేయడానికి వచ్చిన వాళ్ళ వృత్తే అది. వాళ్ళని తీసుకొని వచ్చి ఆ నృత్యాలు చేయిస్తూ, ఈ విదేశీ మద్యం తాగుతూ, ఈ LSD ట్యాబ్లెట్లు, కొకైన్ కూడా దొరికినాయి, వాటిల్ని వాడుతూ ఒక విచ్చలవిడి వాతావరణాన్ని అక్కడ చేసుకోవడం కోసం, విచ్చలవిడిగా ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు చేయడం కోసమే వీళ్ళందరూ వచ్చారు. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు అంటూ కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆవిడ వీడియో రిలీజ్ చేసిన దాని మీద కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు నెటిజన్లు. నీ మొహం చూస్తే అర్థమవుతూ ఉంది, నువ్వే డ్రగ్స్ తీసుకున్న దానిలా ఉన్నావు అంటూ కూడా రకరకాలుగా కమెంట్ చేస్తూ ఉన్నారు. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? తీసుకోవచ్చండి. రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసిన ఆవిడ రేవ్ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించేదే మాదక ద్రవ్యాలు. ఆ కిక్కు మాదక ద్రవ్యాలు. అలాంటిది మాదక ద్రవ్యాలు ఆవిడ వాడదంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? రేపు టెస్టులు అన్నీ వస్తాయి కదా, టెస్టుల్లో దొరుకుతుంది కదా. ఇప్పుడు ప్యాకాట క్లబ్ నిర్వహించేవాడికి ప్యాకాట రాకోకుండా ప్యాకాట క్లబ్ పెడతాడా ఎవరన్నా? అట్లా అంతే. ఇప్పుడు ఇవన్నీ కూడా చట్టాన్ని గౌరవించకపోవటము అనే ఒక మనస్తత్వం వచ్చిన తర్వాత అది చిన్నదా పెద్దదా అనేది సంబంధం లేదండి. చట్టాన్ని ఉల్లంఘించటం అనేది ఒక ప్రాక్టీస్గా మొదలైన తర్వాత, అలా చెయ్యాలి చెయ్యొచ్చు అని అర్థమైన తర్వాత ఆ మనిషిని ఎవరో చట్టం నుంచి కాపాడలేరు. చట్టం అంత పవర్ఫుల్. ఎవరికైనా చట్టం ఏముంది చట్టం అని అనుకుంటారు, కానీ చట్టాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఎక్కడో ఒక చోట దొరుకుతాం మనం. అందుకని అసలు ఈ సంఘ విద్రోహ మనస్తత్వానికి లోకి వెళ్ళకూడదు ఎవరైనా సరే. ఆరోగ్యకరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరు ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడరు. ఇలాంటి అనైతికమైన పనులు చేయటం కావచ్చు, చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి సిద్ధపడరు. అంటే ఈ రేవ్ పార్టీ ద్వారా హేమ గారు కానీ లేకపోతే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారంటారు? అంతేగా మరి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఏమంటారు, పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసే ఫంక్షన్స్ చేసే ఈవెంట్ మేనేజర్స్. ఈవెంట్ మేనేజ్మెంటు అనేది ఒకటి మనకు వచ్చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు, అలాగే దినాలు చేస్తారు, అలాగే ఇంకొకటి చేస్తారు, ఏదైనా చేస్తారు. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ముదిరి తొండ ముదిరి ఓసర వెళ్ళయింది అన్నట్లు ఈ రేవ్ పార్టీలు కూడా చేస్తారు. దానికేమి ఇప్పుడు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది అది ఒక వ్యవస్థ.
ఈ రేవ్ పార్టీలు, ఇట్లాంటి పార్టీలు, పొలిటికల్ పార్టీలు, అమ్మాయిలతో నృత్యాలు చేయించేవి, ఇవి ఇవి ఇక తారాస్తాయి అన్నమాట. అది అది చట్టబద్ధం కాదు అని తెలుసు, చట్ట ప్రకారం శిక్షించబడతాము అని తెలుసు. ఇప్పుడు నీ దగ్గర పరిమితికి మించి మాదక ద్రవ్యాలు ఉండకూడదు. నేను వినియోగిస్తున్నాను అంటే వినియోగానికి ఎంత వాల్యూమ్ అనేది ఉంటుంది. అంతకు మించి ఉంటే నువ్వు సరఫరా చేస్తున్న వాడి కిందకి లెక్కకు వస్తావు. వినియోగించేవాడిని ఒక రకంగా ఏమంటారు, అతను బాధితుడి కింద చూస్తారు. కానీ ఆ మోతాదు దాటిందనుకోండి, నువ్వు ఆ డ్రగ్స్ని ఇక్కడి నుంచి అక్కడికి సరఫరా చేసేవాడిగానో లేకపోతే ఈ డ్రగ్స్ని ఎక్కడి నుంచో తెప్పించేవాడిగానో నువ్వు చూడబడతావు చట్టం దృష్టిలో. అది నేరం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏది నేరం ఏది నేరం కాదు. దీనికి పెద్ద అందరూ లా పుస్తకాలు చదువుకోక్కర్లా, అందరినీ కూర్చోబెట్టి లా గురించి చెప్పక్కర్లా. లా అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్. నథింగ్ బట్ కామన్ సెన్స్. నీకు ఒక కామన్ సెన్స్ నీ బ్రెయిన్లో పనిచేస్తుంది అంటే నువ్వు చట్ట వ్యతిరేకంగా ఉండవు, అంతే. సింపుల్ అండి. నీకు నష్టం చేసుకుంటూ పక్క వాళ్ళకి నష్టం చేస్తూ ఉన్నావు అంటే ఏదో ఒకరోజు నువ్వు చట్టం దృష్టిలో పడతావు. చట్టం దృష్టిలో పడిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న లూప్ హోల్ వదిలి పెడతారు. మేడం, ఇంతకీ నేపథ్యంలో నిన్న హేమ గారేమో బిర్యానీ చేసి ఒక వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలేరు. ఇప్పుడు సో అందరిలో ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. ఏంటి ఇప్పుడు ఇంతకీ హేమ పోలీసుల అదుపులో ఉందా లేదంటే ఇంట్లోనే బిర్యానీ చేస్తోందా? ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళనే పోలీసులు పట్టుకున్నప్పుడు ఈమె పోలీసులకు దొరికిన తర్వాత వాళ్ళందరినీ అదుపులో ఉంచుకొని ఈవిడ్ని ఎందుకు పంపిస్తారండి బయటికి? పైగా ఈవిడ ఆల్రెడీ డబల్ నేరం చేసింది అక్కడ. పోలీసులు తప్పుదోవ పట్టించింది, అది వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు అసలు నేరం కన్నా దీన్ని ఎక్కువ చూస్తారు వాళ్ళు. అందుకని చెప్పి ఆమె ఖచ్చితంగా పోలీసుల అదుపులోనే ఉంటుంది. ఏం చేసినా అండి, నువ్వు ఒకసారి అబద్ధాలు చెప్పటం మొదలెట్టిన తర్వాత అని నువ్వు ఒక అబద్ధం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కప్పించుకుంటానికి జడ్డు వరకు వెళ్ళవలసిందే. అందుకే నువ్వు ఒక అబద్ధం చెప్పడానికి సిద్ధపడ్డావు అంటే దానికి సంబంధించిన అబద్ధాలన్నీ చెప్పడానికి సిద్ధపడాలి. అందుకని అబద్ధాలే చెప్పొద్దు అనేది అందుకే. ఇప్పుడు ఆపద్ధర్మంగా ఏవో చిన్న పెద్ద అబద్ధాలు ఆడకుండా ఎవరు ఉంటారండి? నేను ఆడతాను, మీరు ఆడతారు, ఎవరైనా ఆడతారు. కానీ ఈ అబద్ధాలు ఆడడం ఒక అలవాటుగా ఉంటారు కొంతమంది. దాన్ని లయింగ్ స్కేల్ అంటారు. ఆ లయింగ్ స్కేల్లోకి వెళ్ళిన వాళ్ళు అబద్ధాలు అవసరమన్నా లేకపోయినా ఆడతారు. అలా ఓకగా ఆడేస్తారు, అల్లేస్తారు అసలు అబద్ధాలతోటి దడిగెట్టారంటే ఇంకంతే, అట్లా ఉంటుంది వాళ్ళతోటి. అలాగే చట్టాన్ని గౌరవించకపోవటం, చట్టానికి లోబడి ఉండకపోవటము అనేది కూడా ఒక రకమైన మానసికంగా వాళ్ళు సరిగా లేరు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చట్టానికి భయపడతామండి. ఎందుకు భయపడతాం చెప్పండి? తప్పు చేస్తేనే చట్టం శిక్షిస్తుందని మనం భయపడతాం. అందుకని చట్టం శిక్షించకుండా ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలి అంటే తప్పులు చేయకుండా ఉండాలనుకుంటాం. అంటే పైనుంచి కిందకు వస్తే అసలు తప్పులు ఎందుకు చేస్తాం? మన మనస్తత్వం సరిగా లేకపోతే తప్పులు చేస్తాం. మన మనస్తత్వాన్ని సరిగా పెట్టుకున్నాం అనుకోండి, తప్పులు చేయకుండా ఉంటాం. తప్పులు చేయకపోతే చట్టానికి దొరకకుండా ఉంటాం. చట్టానికి దొరకకుండా ఉంటే మనం అసలు తప్పులే చేయకపోతే శిక్షించబడకుండా ఉంటాం. ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. ఇప్పుడు తెలుగులో ఎంతమంది సినిమా యాక్టర్లు లేరండి? అందరూ ఎవరికి వాళ్ళు కష్టపడి సీరియల్స్ చేసుకుంటూనో సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూనో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా చాలామంది. మరి హేమకు మాత్రం ఎందుకు ఈ రేవు పార్టీని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? డబ్బు. పైగా ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అంటే వాళ్ళు దాని చుట్టూ ఉన్న వ్యాపారాలనే వెతుక్కుంటారు. ఓకే. ఇప్పుడు ప్యాకాట ఆడడం అలవాటైన వాడికి క్లబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయో వాడికి అడ్రస్ తెలుస్తుంది. ప్యాకాట ఆడినోడికి క్లబ్ల అడ్రస్ ఎట్ట తెలుస్తుంది చెప్పండి? అంతే కదా. అందుకని వీళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి సిద్ధపడినప్పుడు వీళ్ళు ఆ మార్గాలను కూడా ఎన్నుకుంటారు, ఆ బాస్పాలు అవుతారు. ఇప్పుడు చూడండి, ఈ హేమ ఇన్నాళ్ళు ఎంతంత కథలు చెప్పిందో,
ఎంతంత హడావుడి చేసిందో, ఎంత హల్చల్ చేసిందో. కొన్నిసార్లు నిజంగానే హేమ అన్యాయాన్ని సహించదు, నిర్మోహటంగా మాట్లాడుతుంది. అసలు ముక్కుసూటి మనిషి అనే ముద్ర పడిపోయిన హేమ ఈరోజు అబద్ధాలతోటి తను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితిలోకి హేమ పడిపోయింది. ఇప్పుడు ఇలాంటివే వేరే రకమైన నేరాలు చేసిన, లేకపోతే వేరే రకం నేరాలు చేసిన కరాటే కళ్యాణితోటి ఇవాళ హేమ ఎన్ని మాటలు అనిపించుకుంటుంది. పైగా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదేమోనని కరాటే కళ్యాణి కూడా తన మనసులో ఉన్న అక్కసంతా ఎల్లబోసుకుంటుంది, తన బాధనంతా చెప్పుకుంటుంది. అంటే పాత దీన్ని వడ్డీతో సహా అప్పుని తీసుకుంటుంది, వడ్డీతో సహా వసూలు చేస్తుంది. ఏంటంటే ఒకప్పుడు ఆమెను అనిందంట, హేమ అనిందంట, ఆమె ప్యాకెట్ ఆడుతూ దొరికిపోయింది అని చెప్పి. అందుకని ఇప్పుడు ఆమె అవకాశం వచ్చింది. అసలు ఈ మాలవనే తీసేయాలి ఆవిడ్ని అనేంత దాకా ఇలా వెర్రవీగుతాను. అసలు మాలో ఉన్నవాళ్ళు ఎంతమంది సరిగా ఉన్నారు? అసలు ఒకప్పుడు నరేషు, అమ్మాయి పేరేంటి, శ్రీరెడ్డి, అక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బిల్డింగ్ దగ్గర, మా అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర ఆవిడ నేను నగ్న ప్రదర్శన చేస్తాను నిరసనగా అని చెప్పి నిరసన ప్రదర్శన చేసినప్పుడు అసలు ఇది మొత్తం భ్రష్టు పట్టిపోయింది, దీన్ని ఫినాయిల్ వేసి కడగాలి అని చెప్పి మాట్లాడాడు. మరి ఆ పెద్ద మనిషి మరి ఇంట్లో భార్య ఉండగా ఆమెకు విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక నడితో సహజీవనం చేస్తున్నాడు. ఇట్లాగే ఉంటాయి మరి కథలు, వీళ్ళు చెప్పే కథలు వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు. అందుకని చెప్పి ఇవన్నీ కూడా కాదండి, ప్రతి ఒక్కరము చట్టబద్ధంగా ఉండాలి, చట్ట ప్రకారం బతకాలి అనేది ఒక తంబురులుగా పెట్టుకోవాలి. ఇది ఇలాగే ఉండాలి అనేది పెట్టుకోవాలి. అంతేగాని మనకు అవకాశం దొరికింది దున్నేద్దాము, మాదక ద్రవ్యాలు దొరికినాయి వాడేద్దాము, ప్యాకెట్ క్లబ్ దొరికింది ఆడేద్దాము, విదేశీ మద్యం దొరికింది తాగేద్దాము, అమ్మాయిలు కనిపించారు డాన్స్ చేస్తున్నారు చూద్దాము, ఇవన్నీ ఆనందానికి వెర్రితలలు లాంటివి. ఇవి ఎప్పటికీ కూడా క్షేమకరం కాదు. ఓకే, ఇది సత్యం. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మనం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు శ్రీకాంత్నే అనుకుందాం. ఆయన నిజంగా రేవ్ పార్టీలో ఉంటే కనుక ఇంత ధైర్యంగా చెప్పగలిగేవాడా? ఆయన అంత ధైర్యంగా ఎట్లా చెప్పగలిగాడు? మీరు